ఖమ్మం జిల్లాలోని కానాపురం ఢిల్లీ పబ్లిక్ పాఠశాల సెంటర్లో బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారిణి విమలక్క పాల్గొన్నారు. బహుజనులకు ఐక్యం చేయడమే మన లక్ష్యంగా పనిచేయాలని, బతుకమ్మలోనే అమ్మ ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజల అభిష్టం మేరకు హైడ్రా చెరువులను కాపాడాలన్నారు. అంతేకాకుండా వికారాబాద్ జిల్లాలో దామగుండాన్ని కాపాడాలని, రాడార్ వ్యవస్థను వెంటనే నిలిపివేయాలని విమలక్క పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మ కార్యక్రమంలో ఇవాళ రెండవ రోజు ఖమ్మం పట్టణంలో బహుజన ఆడబిడ్డలందరి మధ్యన అన్నదమ్ముల సహకారంతో ఆడుకోవడానికి ఇక్కడి కదిలి వచ్చింది. ఈ సంవత్సరం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకృతి, స్త్రీలు, బతుకమ్మ. ప్రకృతిని మహిళలతో పోలుస్తారు. అందుకని ప్రకృతిని కాపాడుకోవాలి, మహిళల్ని కాపాడుకోవాలి. ఒకవైపున ప్రకృతి విధ్వంసం కొనసాగుతుంది, ఇంకొక వైపున మహిళలపైన అన్ని రకాల హింసలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి సందర్భం ఇవాళ కొనసాగుతున్నటువంటిది. కొన్ని వెలుగులోకి రానటువంటివి ఎన్నో కొన్ని ఉన్నాయి. అందుకని ఇవాళ ఈ కొనసాగుతున్నటువంటి తీరుకు నిరసనగా ఈసారి బహుజన బతుకమ్మను మేము కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక వైపున దామగుండాలలో మీ అందరికీ తెలిసిందే, దామగుండం ఆ అడవిలో రాడార్ స్టేషన్ని నిర్మించాలని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దామగుండంలో బహుజన బతుకమ్మ 6వ తేదీన కూడా ఆడబోతుంది. బహుజన బతుకమ్మ కార్యక్రమంలో